హాయ్ అందరికీ. ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తానండి మిమ్మల్ని. అది ఎలా ఉందో ఏంటో అంతా మీకు వివరంగా చూపిస్తాను. ఆ ప్లేస్ వచ్చి స్వాతంత్ర సమరయోధులు పూజ్యులు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు స్నానం చేసిన చెరువు అండి. ఆ చెరువుని మీకు చూపిస్తాను ఇప్పుడు. ఆ చెరువుని ఎల్సిసి కంపెనీ వారికి డెవలప్మెంట్కి ఇచ్చారండి, డెవలప్ చేయమని. ఇది తెలంగాణ ఏపీ క్షత్రియ సేవా సమితి వారు ఈ ఎల్సిసి కంపెనీ వారితో ఒప్పందమై వారికి ఇచ్చారండి డెవలప్మెంట్కి. ఈ క్షత్రియ సేవా సంఘం కుటుంబం దీన్ని ఎంతో సంకల్పంతో రాబోయే తరానికి అందించాలని ఈ చెరువుని ఆయన జ్ఞాపకాలని పదిలంగా ఉంచాలని దాన్ని డెవలప్ చేస్తున్నారండి. ఆ వర్క్ నాకు ఇచ్చినందుకు నా జన్మ ఎంతో ధన్యమైపోయిందండి. ఆయన తిరిగిన ఆ చోటులో నేను వర్క్ చేస్తుంటే నాకు ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా, ఆ గోడల్ని తాకుతుంటే ఆయన అక్కడ ఉన్నట్టే అనిపిస్తుందండి నాకు. ఈ అవకాశం అందరికీ రాదండి, నాకు వచ్చింది. క్షత్రియ సేవా సంఘం సమితి వారికి ఎల్లవేళలా నేను కృతజ్ఞతుడై ఉంటానండి. చూడండి ఫ్రెండ్స్, ఇది నాకు ఎలా ఇచ్చారు, నేను ఎలా డెవలప్ చేశాను అనేది మీకు ముందు వీడియోస్లో పెడతాను ఫ్రెండ్స్. ఆది నుంచి నేను ఎలా మొదలుపెట్టాను అవన్నీ కూడా మీకు చూపిస్తాను. దీని వెనుక నా కష్టం ఎంత ఉందో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఆయన ఆ చెట్టు కట్టేసే అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అది ఇంకా చాలా అలానే ఉంది ఫ్రెండ్స్. ఆ చెట్టు మామిడి చెట్టు ఫ్రెండ్స్. అదంతా కూడా నేను మీకు రానున్న వీడియోస్లో అన్ని వివరంగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది స్తూపం ఫ్రెండ్స్. ఇంకా చాలా పని ఉంది ఫ్రెండ్స్ చేయాల్సింది. చాలా ముందు అన్నీ చేసి మీకు చూపిస్తాను. ఇది నాకు ఫస్ట్లో ఎలా ఇచ్చారో కూడా అదంతా కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.